నిన్న మొన్నటి వరకు ఆయన ఒక హీరో. రాజ్యసభలో సామాన్యుడిగా గొంతు వినిపిస్తూ ప్రజల ఎంపీగా గుర్తింపు పొందారు. రాజ్యసభలో ఆయన ఒక ప్రశ్న అడిగితే చాలు జెన్జీ ఆ వీడియోలన్నీ తెగ వైరల్ చేసేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆప్ నుంచి ఎప్పుడైతే ఆయన పార్టీ మారారో ఆయనను అభిమానించిన వారే దూరం కావడం ప్రారంభించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 10 లక్షల మంది సోషల్ మీడియాలో ఆయనను వదిలి వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ప్రజల ఎంపీగా ఆయనను అభిమానించిన జెన్జీ తరం ఇప్పుడు రాఘవ్ చెడ్డా పేరు చెప్తేనే మండిపడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచి మరో 6 ఎంపీలను కూడా తనతో పాటు తీసుకువెళ్లిన ఈ చర్యను యువత పెద్ద మోసంగా అభివర్ణిస్తోంది. ఇన్నాళ్లు తాము మోసింది ఇతన్నా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోని రాఘవ్ చెడ్డా హ్యాండిల్స్ కు ఫాలోవర్స్ గా ఉన్న వీరంతా క్రమంగా తప్పుకుంటున్నారు. గుంపులుగా వాటిని అన్ఫాలో కొట్టేస్తున్నారు. దీంతో గంటల వ్యవధిలోనే రాఘవ్ చెడ్డా ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లను కోల్పోయారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. దీన్ని బట్టి చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చెడ్డా ప్రజాదరణ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. యూత్ ఐకాన్ అని మురిసిపోయిన వారే ఇప్పుడు ఆయనను ఒక రాజకీయ అవకాశవాదిగా ముద్ర వేసి అన్ఫాలో కొడుతున్నారు.